థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేదే విద్య. మందలో ఉండకు, వందలో ఉండటానికి ప్రయత్నించు. శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. శరీర బలం ఉన్నవానికంటే తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకోవాలి. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు కష్టాలు వస్తాయి. ఆ సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయని వారు బంధువులు కారు. అటువంటి వారిని దూరంగా ఉంచాలి. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. పట్టుపట్టకు, పడితే వదలకు, పట్టిన పట్టు. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, అందరూ నీ అభిమానులే. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. మనిషి నైజం, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అన్నీ తనకే కావాలని ఆశ, ఎన్ని ఉన్నా సరిపోలేదని నిరాశ. కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిది. ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైన ఒక్క అగ్గిపుల్ల వెలుగునిస్తుంది. అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్బల మనుషులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది, లేక అజ్ఞానమైనా అవుతుంది. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసుండాలే. కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించవచ్చు, లేదా పలుకు మందగించవచ్చు. కానీ అంత మాత్రానికే బంధాలు పల్చబడినట్టు అనుకోవద్దు. నీ జీవితానికి ఒక దారి చూపించడానికి నీ తండ్రి ఎన్ని నిద్రలేని రాత్రులు కష్టపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది వేరొకటి లేనే లేదు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు, అదే పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారని కాదు, ఎంతమంది విలువైన వాళ్ళు మనతో ఉన్నారన్నది ముఖ్యం. రంగురాళ్ళు వేలు ఉన్నా ఒక్క ఆణిముత్యంతో సమానం కాదు కదా. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి రావడం కాదు, మనం మనశ్శాంతిగా ఉంటూ మన ప్రక్కన మరికొందరికి మనస్ఫూర్తినిచ్చే స్థాయికి వెళ్ళడం. చిన్నప్పటి నుండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా పెళ్ళైన తర్వాత భర్తే ఫ్రెండ్గా ఉంటే ఆ భార్యకు మించిన అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. ఆ జంటను ఎవ్వరూ విడదీయనూ లేరు.